సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అంతా? బయట వాతావరణం హాట్గా ఉంది, రాజకీయం కూడా చాలా హాట్గా ఉంది. ఈ వేడి ఆ వేడి రెండు ఒకదాని కొట్టి పోటీ పెడుతున్నాయి. యాజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు. చాలా అంటే ఇది అనుకున్న ఒప్పందమా లేదా ఏ కారణంగా మీకు ఎమ్మెల్సీ వచ్చిందంటే ఏం చెప్పవద్దు సార్? నేను ఎంపీగా వదిలేసి పార్టీలో చేరానండి. ఓకే. 2019 ఫిబ్రవరిలో టీడీపీ వదిలేసి వైసీపీలో చేరాను. అప్పుడు సీట్ ఇవ్వడానికి దానికి లేట్ అయిపోయింది అప్పటికే. సో లేట్ అయిపోయింది కాబట్టి ఏదో పోస్ట్ ఇద్దామన్న ఉద్దేశంతో ఆయన పబ్లిక్లో అనౌన్స్ చేశారు. నేనైతే అడిగింది ఏమీ లేదు, డీల్ ఏమీ లేదు దీన్ని. అంతేనా? సో డాక్టర్ పండ్ల రవీంద్రబాబు గారిది ప్రయాణం ఎక్కడి నుండి మొదలై ఎక్కడికి వచ్చింది, ఇంకా ఏ వైపు వెళ్తుందంటే ఏం చెప్పగలుగుతారు సార్? జీవితం గమ్యం ఎట్లా చేరుతుందో ఏంటో. దీంట్లో ఆల్వేస్ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే హెల్త్ అన్నది మేజర్ ఇష్యూ. అది ఎట్లా ట్విస్ట్ చేస్తో తెలియదు. డెత్, ద టూ ఫ్యాక్టర్స్ విచ్ విల్ అబ్రప్ట్లీ స్టార్ట్ యువర్ లైఫ్. జర్నీ కూడా మారిపోతుంది. తర్వాత మన సొసైటీలో మన ఈవెంట్స్, ఎస్పెషల్లీ పాలిటిక్స్కి వచ్చాను కాబట్టి పొలిటికల్ ఈవెంట్స్, సపోజ్ సెన్సిటివ్గా ఉన్నాం అనుకోండి, మనం పొలిటికల్ ఈవెంట్స్ వల్ల డిస్టర్బ్ అయ్యి క్విట్ కూడా చేయొచ్చు. క్విట్ చేసి సన్యాసిలో కలిసిపోవచ్చు. చెప్పలేం, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఇది ఫిక్స్డ్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే చిన్న పల్లెటూరులో స్టార్ట్ అయ్యాను. ఎక్కడ సార్ మీది? కోవాలి అని, ఏలూరు పక్కన కోవాలి జిల్లా పరిషత్ స్కూల్లో మొదలెట్టాను. అక్కడ నిక్కర్లు వేసుకుని ఏమి తెలియకుండా అమాయకంగా స్కూల్కి వెళ్ళి నోరు ఆలోచి అలా చూస్తాం. బస్సు ఎప్పుడైనా ఏలూరు టౌన్కి వస్తే బస్సు చూసి కంగారు అయిపోవటం, ట్రైన్ చూసి కంగారు అయిపోవడం, స్టేజ్ నుంచి మొదలయ్యి ఎంబీబీఎస్ సీట్ రావటం, దాంతో వైజాగ్ రావటం, వైజాగ్లో ఎంబీబీఎస్ చదవటం, చదివిన తర్వాత ఉద్యోగం చేయాలనిపించటం, పీజీ చేయకూడదు అనిపించటం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి. అప్పుడు ఢిల్లీ వెళ్ళటం, ఉద్యోగం చేయటం, ఉద్యోగం చేసినప్పుడు పెళ్ళి అవ్వటం జరిగిపోయాయి. జరిగిపోయిన తర్వాత ఎందుకు మరి అనిపించిందో 7-8 సంవత్సరాల తర్వాత ఈ డాక్టర్ ఉద్యోగం నాకు బాగాలేదు. ఇది అస్తమాన జబ్బులు, అంతా నెగిటివ్, జ్వరాలు, క్యాన్సర్, ఇది తప్ప అసలు జీవితం మంచిది లేదా? డాక్టర్ అసహించుకోవడానికి కారణాలు అసహ్యం కాదు, నా మెంటాలిటీ మ్యాచ్ అవ్వలేదు అనుకుంటా. నాకు ఇంతకన్నా మంచి లైఫ్, పాజిటివ్ లైఫ్, ఇది నెగిటివ్ హెల్త్ ఒక డాక్టర్ అనిపించింది నాకు. అట్లా మీకు అనిపించింది? అప్పటికి అనిపించింది. దేవుని తర్వాత దేవుడు అంటారు కదా, అనిపించి స్వార్థం అనుకోండి, నాకు సెల్ఫిష్ అనుకోండి, ఆ స్వార్థంలో ఇంకొక మెట్టెక్కుదాం, ఆ డాక్టర్ అయినంత మాత్రం అక్కడ ఆగిపోవాలా, పీజీ కాకోకుండా ఇంకొక మెట్టెక్కుదాం అంటే సివిల్ సర్వీస్ అనుకున్నాం. సరే సివిల్ సర్వీస్కి వెళ్ళాం, మొత్తాన్ని పాస్ అయ్యాం. అది కూడా ఇంటర్వ్యూదే అడిగాడు ఆయన. డాక్టర్ గొప్ప కదా, ఐఆర్ఎస్ ఐఏఎస్ ఏముంది దీంట్లో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక పొలిటీషియన్ కింద పనిచేయవలసిందే కదా. అదే డాక్టర్ అయితే నీ ఇష్టం, నువ్వేం చేయాలంటే చేయొచ్చు, నువ్వు పేషెంట్లు లైఫ్ ఇవ్వచ్చు, నువ్వు దేవుడి కదా లెక్క కదా అన్నారు అక్కడ కూడా. దాని జవాబు దగ్గర ఏమి లేదు. నాకు సార్ నాకు ఏదో పవర్, రెడ్ లైట్, పవర్ అంటే అధికారం, అది నా బ్లడ్ లో అలా అనిపించింది నాకు. దానికి ఎలా అనుకున్నాను, వచ్చాను సార్ అని అంటే వాడు పెద్ద కన్విన్స్ అవ్వాల. అది కానీ మాటలు కూడా చాలా తక్కువ వేశారు కాబట్టి ఐఆర్ఎస్ లో వచ్చి ఆగిపోయేది. లేదా టాపర్ అయ్యేవాడు ఐఏఎస్ లో, మంచి మాటలు వచ్చాయి థియరీలో. ఇంటర్వ్యూలో మాత్రం వేయలే. సో దెన్ తర్వాత కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పోస్టింగ్ రావడం, నాతో పాటు మా ఆవిడ జర్నీ, ఆవిడ ఎయిర్ హోస్టెస్, నాకు ఇద్దరు పిల్లలు చదివిస్తూ ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను. ఆ ప్రిపరేషన్ లో మా నాన్నగారు కూడా చచ్చిపోవడం. సో ఇవన్నీ ఈవెంట్స్. అది అయిపోయిన తర్వాత బొంబాయి పోస్టింగ్, బొంబాయి తర్వాత ఢిల్లీ పోస్టింగ్, ఢిల్లీ తర్వాత బెంగళూరు పోస్టింగ్, కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అన్ని చేసుకుంటే ఇవన్నీ అధికారం, లాభాలు చేయడం ఇది వ్యాపారం అయితే కాదు. కానీ ధనదాహం, అధికార దాహం అన్ని తీరే అవకాశం ఉన్నదైతే మాత్రం సర్వీస్ గ్యారంటీగా ధనదాహానికి, అధికార దాహానికి. కానీ ఎప్పుడైతే ధనదాహానికి, అధికార దాహానికి దాసోహం అంటామో వెంటనే సిబిఐ వాళ్ళు కానీ విజిలెన్స్ పట్టుకుని జైలు తీసుకెళ్తారు. అది అంటే జరుగుతాయి కదా సార్, దొరకపోతే ఏం లేదు, అధికారాలు జరుగుతాయి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఇవి జరుగుతూనే ఉంటాయి, చాలా మంది దొరుకుతూనే ఉంటారు, విజిలెన్స్ కేసులు అవుతూనే ఉంటాయి, నేల కొలుగుతూనే ఉంటారు. కానీ అవన్నీ లేకోకుండా సక్సెస్ఫుల్ గా విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం వచ్చిన తర్వాత నాకు గంటా శ్రీనివాసరావు గారు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన అప్పుడు మంత్రి, నేను అప్పుడు కమిషనర్ కస్టమ్స్ లో.
సో ఆయన నాలో ఉన్న మరి పర్సనాలిటీ ఎక్కడ ఏముందని చూశాడు, ఏంటో పాలిటిక్స్ ఉందనుకున్నాడు, ఏంటో తెలియదు. కానీ నువ్వు ఒకసారి పాలిటిక్స్కి వస్తే బాగుంటుంది, టీడీపీకి ట్రై చేస్తావా చంద్రబాబు గారిని. నాకు చంద్రబాబు గారు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంట్రెస్ట్, నాకు వైసీపీలోనే సీట్ కావాలని వెళ్తానని వెళ్ళాను. వెళ్తే సంభవం నాకు వైసీపీ నుంచి ఎటువంటి పాజిటివ్ లేదు. కలవటాకే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి అప్పట్లో దాదాపు సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ నన్ను రికగ్నైజ్ చేసి ఆఫర్ చేసిన సందర్భాలు మీలాగా డాక్టర్స్ ఎక్కువ అంటే ఈవెన్ బీయింగ్ ఇన్ జైల్లో ఉన్నప్పటికీ కూడా డాక్టర్స్ ఎప్పటికీ రప్పించుకున్నాడు. మరి మీకెందుకు అట్లా? నేను అప్పుడు ఐఆర్ఎస్ కస్టమ్స్ కమిషనర్ గా ఉంటూ ఇన్ని జైల్లో కలవడం అన్నది కరెక్ట్ కాదేమో అని మీరు అనుకున్నారు. అలాగే ఎలక్షన్ అన్న ఐడియా వచ్చేటప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పేటప్పటికే అది 2014 అట్లా వచ్చింది. ఇంకా ఆ టైంలో ఆయన కలిసి సెన్సిటివ్ గా ఉంటుందేమో అనిపించి కలవాలి. సో కలవకపోతే అప్పుడు చంద్రబాబు గారు కలుద్దాం అన్నారు గంటా గారు, ఆయన కూడా అదే పార్టీలు ఉన్నారు కాబట్టి వెళ్ళాను, కలిశాను, సీట్ ఇచ్చారు. ఏమన్నా కొంత మీ మధ్యలో ఏమన్నా సంభాషణ ఎలా ఉంది చంద్రబాబు మధ్యలో మీ మధ్యలో? చంద్రబాబు గారు నేను చాలా ఆర్గ్యుమెంట్ చేశాం. నేను ఆయన్ని ఫస్ట్ నుంచి కూడా డిఫెక్ట్ అని చెప్పాను. మీ పాలసీస్ యాంటీ పూర్, రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ప్రో పూర్ కరెక్ట్ గా చెప్పాను. ఆయన దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళి ఆయనే క్రిటిసైజ్ వచ్చాను. ఆయన అప్పుడు అన్నాడు, ఏంటి ఇంత స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ నాయర్కి వచ్చి నన్నే క్రిటిసైజ్ చేస్తున్నాడు, డైరింగ్ లా ఉన్నాడు అంటే. అప్పుడు గంటా శ్రీనివాసరావు ఆయన అంటే మంచి డైరింగ్ కన్విక్షన్స్ బాగా ఉన్నవాడు, అందులో అంబేద్కర్ రైట్, స్ట్రాంగ్ అంబేద్కర్ రైట్. సో మంచి కమాండ్ ఉన్నవాడు సబ్జెక్ట్ మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ. ఎంపీ సీట్ ఇస్తే బాగుంటుంది అన్నా అని అమలాపురం సీటుకి సజెస్ట్ చేశారు. చేస్తే 2014 ఏప్రిల్ 14 తారీఖు టికెట్ ఇచ్చారు, 16 నామినేషన్ ఫైల్ చేయాలి నెక్స్ట్ డే. ఆ 16 రోజులు ఎంపీ అయిపోయింది. ఒకటి 16 రోజులు మీరు కూడా అనుకోలేదు? అనుకోలేదు నేను, అంటే సీట్ ఇస్తారని అనుకోలే. అనుకునేటప్పటికి ఎలక్షన్ స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ అయ్యి ఏమవుతుంది తెలిసే లోపల ఎలక్షన్ అయిపోయాయి. ఇక ప్రతిరోజు బయటికి లోపల పగలు రాత్రులు తిరగడం, ఈ ఎలక్షన్ 7 కాన్స్టిట్యుయెన్సీలు తిరగడం, వీటితో టైం అయిపోయింది. ఐ హావ్ నాట్ రియలైజ్డ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అది అనుకునే లోపుగానే ఎంపీ ఎలక్ట్ అయిపోయాను. ఇప్పుడు అంటే ఏంది, ఒక లాభసాటిని వదిలిపెట్టి ఇంకొక లాభసాటికి వచ్చారంట, అంతే కదా? ఒక సేవ నుంచి ఇంకో సేవకు వచ్చా. ఒక అధికారం నుంచి కేవలం అక్కడైతే అదానీ, అంబానీ, పెద్ద పెద్ద గోద్రేజ్, కిర్లోస్కర్, ఇంపోర్టర్స్, ఎక్స్పోర్టర్స్ చూసేవాడిని ఇక్కడికి వచ్చి కట్టిక లేబరు, బాగా తడుగున ఉన్న సామాజిక వర్గంలో కానీ, పేదలను కానీ, చదువు లేని వాళ్ళు కానీ, జబ్బుతో పేదరికంతో, విద్య లేక, హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక నానా బాధలు పడుతున్న కట్టికి పేదవాళ్ళని చూడటం నాకు ఇక్కడ అవకాశం. అవి కొంత మిమ్మల్ని మీ ఏమన్నా కదిలించాయా? అంబేద్కర్ చదివిన ఆయన ఫిలాసఫీ బాగా డైజెస్ట్ చేసుకున్న వాడిని. అది ఎప్పుడైతే ఈ పేదల్ని, ఆ పేదరికాన్ని, అన్ఎంప్లాయ్మెంట్, వాటర్ స్కేర్సిటీ, ఈ అమలాపురం ఏరియాలో చాలా పారాడాక్సెస్ ఉంటాయి. అక్కడ వాటర్ ఎవ్రీవేర్ వాటరే, తాగడానికి వాటర్ ఉండదు. అట్లాగా గాలిలో, నేలలో, నీరులో, భూమిలో, చెట్టుల్లో అన్నిట్లోనూ ప్రాణం ఉంటుంది, అన్నిట్లోనూ చక్కగా జీవం ఉంటుంది. కానీ అక్కడ ఆకలి ఎక్కువ, నిరుద్యోగ సమస్య ఎక్కువ, ఇండస్ట్రీస్ ఉండవు. కిందకి వెళ్తేనేమో వాటర్, అంతకన్నా కిందకి వెళ్తేనేమో ఆయిల్ అండ్ గ్యాస్, కానీ పేదరికం ఎక్కువ. ఇటువంటి కాంట్రడిక్షన్స్ ఉన్న ఏరియా అమలాపురం. సో నాకు ఛాలెంజ్ గా తీసుకున్న దాన్ని మాత్రం నా శాయశక్తులా కష్టపడి అమలాపురానికి ఒక ఎంపీగా ఉండి 2014 నుండి 19 వరకు ఏం చేయగలిగారు, చెప్పుకోదగింది ఏమన్నా ఉన్నదా అంటే ఏం చెప్తారు సార్? చాలా బాగా చేసింది కూడా నేను చెప్తా. ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా అవి. ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏదైనా కావాలంటే సీఎం గారు తీసుకెళ్ళి ప్రధానమంత్రికి చెప్పాలి. అందులో మేము అప్పుడు ఎన్డీఏ పార్ట్నర్, బీజేపీతో పార్ట్నర్ అలయన్స్ ఉన్నారు. సో చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా ఆంధ్రాకి కావాల్సినవన్నీ అడిగేవారు. అడిగితే వాళ్ళు ఇచ్చేవారు, ఏదో అరకొరగా ఇచ్చేవారు. నా సంబంధించి అక్కడ రైల్వే లైన్ అన్నది ఒక పెద్ద ఆశ, కోరిక. ఎన్నో తరతరాలుగా వాళ్ళకి రైల్వే లేదు, అసలు లేదు. అసలు రైల్వే లైన్స్ అది అక్కడ లేదు. ప్రజలకి ఎంతవరకు బస్సులు, ఆ బస్సులు కూడా అన్ని ద్వీపాలు, ఐలాండ్స్, ఎక్కువగా ఐలాండ్స్. ఏమైనా వర్షం వచ్చి వరదలు వస్తే ఐలాండ్స్ కట్ అయిపోతాయి.
ఇక దానికి దేర్ ఇస్ నో కామన్ కనెక్షన్ ఆల్సో. సో అటువంటి దానిలో రైల్వే ఉండాలని చెప్పి ఆ ప్రజలు కూడా ఎలక్షన్ టైంలో అడిగారు నన్ను, మీరు రైల్వే అయితే వేయించగలరా అని. నేను ట్రై చేస్తానని చెప్పాను. నేను అది ట్రై చేసి పార్లమెంట్లో ప్రతిరోజు ఎప్పుడు అవకాశం వచ్చినా సరే రైల్వే గురించి మాట్లాడి చివరికి 650 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాను. నా ఒక్కడిగా పర్సనల్గా నాకున్న ఈ బ్యూరోక్రటిక్ రిలేషన్స్ వల్ల కానీ ఈ పొలిటికల్గా మా వాక్చాతుర్యం వల్ల కానీ మొత్తానికి 650 కోట్లు రైల్వే శాంక్షన్ చేస్తే 650 కోట్లు తీసుకొచ్చి రైల్వే బ్రిడ్జిలు పెట్టాం. ఇప్పుడు రైల్వే బ్రిడ్జిలు అన్నీ అయిపోయాయి. కానీ కాలే కదా, గౌతమి, వైంతియ, వశిష్ఠ మీద బ్రిడ్జిలు అయిపోయాయి. అది కంప్లీట్ చేయాలి 2000 కోట్లు కావాలి. మన స్టేట్ గవర్నమెంట్ 200 కోట్లు ఇవ్వాలి. అంటే అది షేరింగ్ ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేస్తాను. ఇది ఇవ్వకపోతే స్టార్ట్ చేయరు. అక్కడ ఆగిపోయింది. నేను 4 years 5 yearsలో ఇంతవరకు తీసుకొచ్చాను. దీంతో పాటు సైమల్టేనియస్ గా ఆ కోనసీమలో అస్తమానం గ్యాస్ కాలిపోవటం మీకు గుర్తుందో లేదా, నగరం అనే ఒకటి ఉంది. నగరంలో గ్యాస్ లీకేజ్ వచ్చి అది కాలిపోయి మొత్తం 19 మంది బూడిదైపోయారు. వాళ్ళ బాడీస్ లేవు, బూడిదైపోయారు. అది పైప్ లైన్స్ లో నుంచి లీక్ అయింది. ఎందుకు లీక్ అయిందని చెప్తే ఓఎన్జీసీ వాళ్ళు ఏదో చెప్పారు, గెయిల్ వాళ్ళు పైప్ లైన్లు వేశారు, చెప్పారు ఏదో అయిపోయింది అనుకుంటే వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చారు, అయిపోయింది. నేను అట్లా కాదు, నేను ఎంబీబీఎస్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి దీనికి కారణం ఏంటి, అసలు పైప్ లైన్ లైఫ్ ఎంత, ఈ పైప్ లైన్స్ లైఫ్ అది చూస్తే బిల్ ఆఫ్ ఎంట్రీ అంటారు. ఈ కస్టమ్స్లో ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ చేసినవి చేస్తే 60 సంవత్సరాల లైఫ్ ఉందని, అది 20 సంవత్సరాలకి బ్లాస్ట్ అయిపోయింది. కారణం ఏంది, ఎందుకు ఎలాగైంది అని చదివాను. చదివితే ఆ పైప్ లైన్స్ మంచివే, ఆ పైప్ లైన్లో గ్యాస్తో పాటు వాటర్ రావడం, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ అని కొన్ని గ్యాసులు ఉన్నాయి. ఇప్పుడు మీథేన్ అంటే గ్యాస్, అలాగే ట్రిప్లిన్, రకరకాలు ఉన్నాయండి, బిటులిన్, రకరకాల గ్యాసులు. ఆ గ్యాసుల వల్లే మన కుకింగ్ గ్యాస్ చేస్తాము. ఒకటేమో మన నేచురల్ గ్యాస్ అవుతుంది. కొన్ని వాటర్ వల్ల ఏంటంటే డేంజర్, అది దాంట్లో వాటర్ కూడా వస్తుంది, వాటర్ వస్తుంది, మడ్ వస్తుంది, మట్టి వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. ఈ రెండు ఏం చెప్తున్నానంటే ఈ రెండు వాటర్తో ఇంటరాక్ట్ అయ్యి కార్బానిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుతాయి. రెండు డేంజరస్ కరోజివ్ మెటీరియల్స్ ఇవి, హైలీ కరోజివ్ ఇన్ ది వరల్డ్. సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బానిక్ యాసిడ్, డ్యూ టు ఆ కారణం. దీనికి ఏంటంటే చేయాలి, ప్రపంచం మొత్తంలో గ్యాసుల్లో వెళ్తున్నాయి కదా, ట్యూబుల్లో వెళ్తున్నాయి కదా, పైపుల్లో వెళ్తున్నాయి కదా, అక్కడ ఎందుకు అవ్వట్లేదు ఆలోచిస్తే వాళ్ళు గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్స్ పెట్టారు. అంటే దానిలో హైడ్రేషన్ తీసేస్తే ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడానికి వాటర్ లేదు అక్కడ, లేదు. అది సింపుల్ మెకానిజం. గ్యాస్ పెద్ద పెద్ద గ్యాస్ స్టేషన్స్లో గ్యాస్ ఈ ఉంటాయి కదా డ్రిల్లింగ్ ఆపరేషన్స్, అక్కడ ఆ GDU అంటారు, గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్ అని పెడతారు. అది పెడితే దానిలో వాటర్ తీసేస్తారు. సో అప్పుడు ఏం కాదు, అదేం కాదు. ఇది మీరు అడిగి ఓఎన్జీసీ వాళ్ళతో దెబ్బలాడి మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది కంటెంప్ట్. మరి ఇదంతా తెలిసినా కానీ ఎందుకు వాళ్ళ మీద ఒక కేసు కానీ ఒక అరెస్ట్ లాంటిది ఏమన్నా ప్రయత్నం చేయలేకపోయారు? మరి నేను కేసు పెట్టడమే కాకుండా జాయింట్ సెక్రటరీ ఈ ఇంక్లూడింగ్ మంత్రి కూడా రిజైన్ చేయాలని చెప్పారు. అయితే అప్పుడేమన్నా మీకు వ్యతిరేక భావజం నోనో మీరు అంత దూరం పోకండి కాంప్రమైజ్ లెవెల్ వచ్చినాయి ఏమన్నా అని చాలా మంది ఆ ఏరియా కంపెనీస్, గ్యాస్ కంపెనీస్ అందరూ సీఎం దగ్గరికి వెళ్ళి ఇట్లా చేస్తే మా బిజినెస్లు మా వల్ల కాదు, ఆయన తప్పు అని చెప్పాడు కాబట్టి మేము తప్పుని ఒప్పుకున్నాం కాబట్టి దాన్ని రెక్టిఫై చేస్తాము. ఇప్పుడు తమ్ముని అరెస్ట్ చేసి అది చేస్తే మొరాలిటీ దెబ్బ. 19 మంది యొక్క డెత్ సంగతి వాళ్ళకి లైఫ్ లాంగ్ కంపెన్సేషన్, వాళ్ళకి ఇళ్ళు. సో అట్లానే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అందులో వేస్తే వాళ్ళకు కూడా లైఫ్ టైం వాళ్ళ పిల్లలకి ఏమన్నా సెక్యూరిటీ ఇస్తే అట్లయితే బాగుంటుందా? బాగుంటుంది, తప్పది, అది ఎప్పటికైనా తప్పే. దాని యొక్క మూల కారణం ఏంటి కనుక్కొని చేయాలి. మీరు కనుక్కున్నారు, ఎందుకు ముందుకు పోలేకపోయింది ఈ యొక్క ఇష్యూ? ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి మూల కారణం వెతుక్కుంటూ దాన్ని సమూలంగా నిర్మూలిస్తున్నారు ప్రెజెంట్లీ నేను పెట్టిన ట్రెండ్ కి. అంటే మూలం అయితే మీరే అనుకోవచ్చు. ఇక్కడ చట్టాలు చేసేటటువంటి పార్లమెంట్ లో మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ప్రజల జీవన ఆర్థిక విధానాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా మీరు అప్లికేబుల్ చేయగలిగారు సార్? ఇది పార్లమెంటరీ డెమోక్రసీ మెజారిటీ అండి. ఇక్కడ మెజారిటీ బీజేపీకి మెజారిటీ ఉంది. ఓకే. సో మెజారిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే డిస్కషన్లు, డిబేట్లు, డెలిబరేషన్ జరగవు, అంతే. బిల్లు పెడతారు, బూజువాణి ఓడితే గెలుస్తారు, అంతే. దాని మీద చాలా ఇంపార్టెంట్ బిల్స్ కూడా డిస్కషన్ జరగకుండా పాస్ అయిపోతాయి. అది ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతున్నాయో తెలియదు, ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు, ఎవరికి తెలియదు.
17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి ఇప్పటి వరకు, అన్ని సందర్భాల్లో కూడా ఇట్లనే అనుకోవచ్చా? ఈ సందర్భంలోనే ఈ 2014 నుంచి బీజేపీ వచ్చిన కాడి నుంచి మీరు అలయన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మీ పార్టీ అలయన్స్ లో ఉంది కదా, ఉంటాయి మాత్రం అందుకే ఏమన్నా ఇష్యూస్ తీయలేకపోయారా? అలా కాదు, బీజేపీకి మెజారిటీ 330 వస్తే సార్ మీ వాయిస్ మీరు వినిపించాలి కదా. ఇప్పుడు అది దీంట్లో బుల్లెట్ ట్రైన్ ప్రబోధులు పెట్టారు, ఆ బుల్లెట్ ట్రైన్ ప్రబోధులు కూడా డిస్కషన్ అయితే లేదు. అయినా నేను ఎత్తాను కాబట్టి దాని వాయిస్ అన్నారు. దాన్ని నా తర్వాత ఇది మన పార్ట్నర్ కాబట్టి మన ఎగనెస్ట్ గా మాట్లాడకూడదని, అందులో బుల్లెట్ ట్రైన్ కూడా ఉండాలని అని నన్ను గొంతుకు నొక్కేయటం అందరూ కూడా చాలా మంది ఒప్పుకున్నారు. నేను కూడా సరే బుల్లెట్ ట్రైన్ లాంటివి కూడా మనకుంటాం మంచిదేనేమోలే అనుకుని ఒప్పేసుకున్నాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కనీసానికి పార్లమెంట్ లో ఎగ్జిస్ట్ కాలేకపోతుంది అనుకోవచ్చు మరి, అంటే మీరే కాదు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. దీనికి మూల కారణం ఒకటి ఉందండి, చెప్పండి. అంబేద్కర్ పూనా ఒప్పందం ఒకటి రాసుకున్నారు. ఓకే, ఒక బ్రాడ్ ఆలోచన వ్యక్తి, ప్రజలకు సేవ చేద్దామనే వ్యక్తి నిలబడి ఈ ప్రజలకు సేవ చేసే అదృష్టం లేదంటారు మీరు. ఇంపాసిబుల్. అతనికి ఆ కోరిక చచ్చిపోవాల్సిందే అంతే అతనితోనే. ఎందుకంటే ఒక ఎస్సీకి ఎస్సీ ఇప్పుడు ఈవెన్ అప్రకాశం ఎవరైనా కానీ ఇండివిజువల్ గా లేదంటే ఇండిపెండెంట్ గా వేసే అటువంటి స్తోమత లేదా ఇప్పుడున్న రాజకీయాల్లో, ఇప్పుడున్న పీరమైన రాజకీయాల్లో లేవు. డబ్బు ఉంటే ఏదో ఒక పార్టీ మళ్ళీ ఆదరించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉంటే ఒక పార్టీ పెట్టుకుని ఓపిక్గా తిరిగి ఎనర్జీగా తిరిగి ఒక కసిగా చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎగ్జాంపుల్, ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. అది కాంగ్రెస్ కూడా కాదు, వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టుకుని శభాష్ అని గెలిచాడు. ఆయన దగ్గర డబ్బు ఉంది, రిసోర్స్ ఉంది, ఎనర్జీ ఉంది, కులం ఉంది, అన్ని రకాలుగా ఆయన దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి గెలవగలిగాడు. జగన్ గారు ఎలక్షన్ లో గెలవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎందుకంటే అవసరమో పేదలకు అవసరమా, ఎవరికి అవసరము? పేదలకు అవసరం. అయ్యో, పేదలకు ఎందుకంటే అవసరం అంటే ఆయన స్కూల్స్, హాస్పిటల్స్ ఈ రెండు కూడా నెగ్లెక్టెడ్. ఎప్పుడైనా సరే ముందు ఏ సొసైటీ అయినా సరే, ఇదే కాదు మన ఇండియన్ సొసైటీ కాదు, సౌత్ అమెరికన్ సొసైటీ కానీ, ఏని మన సౌత్ ఏషియా కానీ, ఫారెస్ట్ ఏషియా కానీ, ఏ పూర్ కంట్రీ అయినా సరే ఈ రెండింటి మీద ఎక్కువ లేబర్ ఆధారపడి ఉంటారు. ఏది ఒకటే స్కూల్, ఒకటే హెల్త్. ఈ రెండింటిలో మనం నడుచుకుంటా, ఎలిమెంటరీ స్కూల్ కుర్రవాడు నడుచుకుంటా వెళ్ళి ఒక పీజీ స్టూడెంట్ అయి బయట రావాలి వితౌట్ ఎనీ ఫీజు లయబిలిటీ. ఆ బట్టలు కూడా కొనుక్కుందామా లేదా, బట్టలు ఏం చేద్దామని కూడా లేకోకుండా గవర్నమెంట్ చూసుకుంటే అంతకు మించి రామరాజు ఏముంటుంది చెప్పండి. హాస్పిటల్ ఉంది, ఫీవర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు హాస్పిటల్కి ఎంటర్ అవ్వడం, సర్జరీ చేయించుకోవడం, బయటకు వచ్చేయడం. వచ్చేసే ముందు నువ్వు జబ్బులో పడ్డావు కాబట్టి, అనారోగ్యంగా ఉంటున్నావు కాబట్టి నువ్వు 1000 రూపాయలు తీసుకుని వెళ్ళు అని ఇస్తే ఇంక అంతకు మించి ఆ పేదవాడికి ఏం కావాలి చెప్పండి. ఈ రెండు జరుగుతున్నాయి, ఫీవర్ నుంచి క్యాన్సర్ వరకు. ఇక జరిగితే ఇంకేం కావాలి. కానీ ఈ రెండుతో పాటు అభివృద్ధి అంటే రోడ్లు, ఫ్లైఓవర్లు, బిల్డింగ్స్, లేకపోతే పెద్ద పెద్ద మన హైదరాబాద్ లో గ్లాస్ హౌస్లు కట్టడం కాదండి అభివృద్ధి అంటే. మనిషి సంతోషంగా ఉండడం అనేది అభివృద్ధి. ఆర్థిక విధానం. కొంతమంది సంతోషం గ్లాస్ హౌస్లో, ఫ్లైట్లో తిరుగుతూ, కొంతమంది ట్రైన్లో కూడా ప్లేస్ దొరక్క, బస్సులో కూడా దొరక్క, నడవలేక. ఇప్పుడు కోవిడ్ అయిందండి, ఏం జరిగింది? మన ఆంధ్రాలో సఫర్ అవ్వలేదు, మిగతా చోట్ల సఫర్ అయ్యారు. ఎందుకంటే మన వాడు హెల్త్ స్టేటస్ చాలా బాగుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్రీట్మెంట్ టాప్ కాబట్టి. అంతేనా? ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమనుకుంటారు మీకు తెలుసో తెలియదు, చెప్తా, డాక్టర్గా చెప్తా. చెప్పండి. అందరూ చాలా మంది చిన్న చిన్న ఇంజక్షన్లు, చిన్న చిన్న బోగస్ చేస్తే రెమిడిసివిర్ ఇంజక్షన్ ఇచ్చాం మనం. రెమిడిసివిర్ అన్న ఇంజక్షన్ అన్నది వరల్డ్ టాప్. తర్వాత హైడ్రాక్సీ క్లోరోక్విన్, అది కూడా చాలా కాస్ట్లీ. అలా డోలో ఇవన్నీ వేస్తున్నప్పుడు కడుపులో మంట వచ్చి యాంటాసిడ్ ఇచ్చే, యాంటాసిడ్ లో చీపులు ఉంటాయి, చాలా కాల్షియం ఇచ్చి సరిపోద్ది, ఎదురు ఇచ్చినా సరిపోద్ది. ఈయన పెంటాప్రజోల్ డి ఏంటి సార్, చాలా కాస్ట్ అండి. ఆ కాస్ట్లీ మెడిసిన్స్ దీని ఏమంటారు కోవిడ్ కేర్ సెంటర్స్, ప్రతి మండలంలో కోవిడ్ కేర్ సెంటర్స్ పెట్టి అక్కడ పేషెంట్ని అల్లుడు చూసినట్టు చూశారు. వేసే ముందు అలాంటి వారికి గుర్తుంటుందా ఇది? అది అభివృద్ధి అంటే. నేను చెప్పేది ఏంటంటే మానవ అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే అదే. మీరు చెప్పిందంతా ఇప్పుడు ప్రజలకు పూర్తిగా తెలిసినప్పటికీ ఆదరిస్తారని మీరు భావిస్తున్నారా? గుర్తుంచుకుంటే బాగుపడతారండి, గుర్తుంచుకోకపోతే కర్మ అండి. ఎందుకు మీకు సీటు ఇవ్వకపోవడం వల్ల లేదా అక్కడ చంద్రబాబుకు మీకు వైరుధ్యం ఉండడం వల్ల మీరు ఈ పార్టీకి వచ్చిన తర్వాత, మీకు స్థానం ఇచ్చిన తర్వాత ఏది అంటే అంటే మీరు జగన్ను రప్పించుకుంటే లేకపోతే మీకు దురదృష్టం అంటుంటారా? అంటే ఎందుకు చంద్రబాబు అంత యాక్టివ్గా రూలింగ్ చేయలేదంటారా? ఎక్కడ? ఆంధ్రలో
ఈ 5 years ఎప్పుడు అంటారు? జనరల్ గా చంద్రబాబు గారు క్యాపిటలిస్ట్ టెండెన్సీ ఉన్నాయని. అది ఇప్పుడే కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. ఆయన ఏమనుకుంటాడంటే వెల్త్ క్రియేట్ చేస్తే ఆ వెల్త్ ఆటోమేటిక్ గా కిందకి వెళ్ళిపోద్ది అనుకుంటాడు ఆయన. అది వెళ్ళదండి. ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఫెయిల్ అయిపోయింది కదా. యూరోప్ లో ఈస్ట్ యూరోపియన్ వెస్ట్ యూరోపియన్ జరిగాయి. ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? వాళ్ళు కమ్యూనిస్టుల భావాలు పెళ్ళుకున్నారు. కమ్యూనిస్టులు ఏమనుకుంటారు, మన దగ్గరగా ఆదాయం కానీ డబ్బు కానీ వస్తే అది మనం 100 మందికి పంచొచ్చు అనుకున్నారు. ఎవడు పంచుతాడు? పంచడు. ఇప్పుడు అదాని దగ్గర ఉన్నాయండి కొన్ని లక్షల కోట్లు. ఈవెన్ కనీసానికి వాళ్ళు ఈ కోవిడ్ సమయంలో కూడా ఇవ్వలేకపోయారు కదా, ఏమో కొంత. అది కూడా ఇస్తారు. మానవ సహజం కాదు, మానవ నైజం కాదు, అది మానవ నైజం కాదు. సరే ఇప్పుడు సరే మీరు మానవ నైజం అన్నారు కదా, కాబట్టి నేను చెప్తాను, ఒక మనిషి మీద ఒక మనిషి పెత్తనం ఎందుకు? యానిమల్ కింగ్డమ్ ఇది. యానిమల్స్ ఒకదాని ఎలా డామినేట్ చేస్తాయో. కాకపోతే అంటే ఎనిమల్స్ అంతా సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, దాన్నే హోర్డింగ్ అంటాం మనం. హోర్డింగ్ అంటే ఇవాళ తినేసి ఇవాళ వరకే వెళ్ళిపోవడం, అది యానిమల్. ఇవాళ తినేసి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి నా జన్మ, నా తరం, ఇంకొక తరం, 10 తరాలు కూడా దాచుకోవడం అన్నది హోర్డింగ్. అది ఒక హ్యూమన్ బీయింగే ఉంటుంది. ఇప్పుడు ఏంటి అయితేనేమో ఏది జగన్ను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఏది తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే ఈ 5 years మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ డెవలప్ చేసాము. మరి టీడీపీ యొక్క ఉద్దేశము అసలు ఇది రాక్షస పాలన, ఇది అంతమందించాలి, ఈయనను తోయాలి అనే కదా ఉద్దేశం. ఏదో క్రియేట్ చేయాలి కదా, ఎవరో ఒక బూచిని క్రియేట్ చేయాలి కదా. ఒక బూచిని చేయాలని ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు కదా. ల్యాండ్ ఒక్కటే కాదు కదా, వాళ్ళు విపరీతంగా తిరిగారు ఈ అంటే అక్కడ ఏది కర్నూలు నుండి ఇక్కడ శ్రీకాకుళం దాకా మొత్తం అంటే విపరీతంగా తిరిగి ఆయన నమ్మో ఒకటి రెడ్ బుక్ తీసుకున్నాడు, ఈయన ప్రజాగలం తీసుకున్నారు. అక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయి ఇవన్నీ కదా వాళ్ళు ప్రజలు చూస్తున్నారు. ఎన్ని గుర్తుపడతారు? ఎంతమంది కలిసి ఎవరండి? టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం కలిపితే ఎవరి మీదకి దెబ్బలాడిచ్చింది? ఒక్క జగన్మోహన్ రెడ్డి, ఒకే ఒక్క నిరంకుశ పరిపాలన జరిగినప్పుడు కొన్ని శక్తులు ఒకటై కావాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి కదా. నిరంకుశ పాలన ఏముందండి? ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి వెళ్తున్నాడు, అసెంబ్లీ జవాబులు ఇస్తున్నాడు, బడ్జెట్ పాస్ చేస్తున్నారు, బడ్జెట్ ప్రకారం డబ్బులు వెళ్తున్నాయి, అందరికి డబ్బులు వెళ్తున్నాయి, సంశయంగాలు జరుగుతున్నాయి. ఇంకా నిరంకుశత్వం ఎక్కడ ఉందండి? మీరేమో ఇంత ఈజీగా చెప్తున్నారు. అసలు రాక్షస పాలన, నిరంకుశ పాలన ఇది ఉండకూడదు, అసలు ఏది జగన్ అనే ఏది వ్యక్తి ఉండకూడదు, ఇవన్నీ ఉంటుంది కదా అంటారు. మరి అపోజిషన్ ఏమిటో జగన్ మంచిగా చెప్తారా? టీడీపీ చెయ్యిందేంటి, వైసీపీ చేసిందేంటి, వైసీపీ చెయ్యిందేంటి, టీడీపీ కూడా చేసిందేంటి. టీడీపీ అమరావతి, పోలవరం తప్ప వాళ్ళకి ఏమి తెలియదండి. అవి కూడా చేయలేకపోయారు. అమరావతి, పోలవరం కూడా చేయలే ఇది టీడీపీ. వాళ్ళు చేసింది అమరావతి కూడా గ్రాఫిక్స్ అండి. ఆ దానికి 33,000, 66,000 ఎకరాలు ల్యాండ్ తీసుకుంటే 20 లక్షల కోట్లు ఒకే చోట పెడితే ఎలా అండి? ఒకే చోట పెట్టకూడదు కదా. ఒక్కో చోట పెడితే ఏమొస్తాయండి రిటర్న్స్? మిగతా దేశం అంతా, మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా ఏమైపోద్ది? అలా చేయలేదు కదా. ఈయన ఏమన్నాడు? శ్రీరామకృష్ణ ఆ రిపోర్ట్ కూడా ఏమన్నారు? మనం ఫస్ట్ మద్రాసు నుంచి వచ్చామండి, అక్కడ ఎక్స్పీరియన్స్ చూసాం. మద్రాసు నుంచి చూడేశారు, కర్నూలు వచ్చాం. కర్నూలులో అక్కడ డేరాలు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కర్నూలు హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం హైదరాబాద్ ఇక్కడ పారిపోయి వచ్చాం. అంతేనా? పారిపోయారా? మరి లేదు, అక్కడ 10 సంవత్సరాలు ఉండగానే ఇక్కడ మనది మనం సాగు చేసుకోలేదు, మనము నిర్మాణం చేసుకోవడానికి. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 24 వరకు హైదరాబాద్ క్యాపిటల్ ఉంది. వచ్చాం కదా పారిపోయి. ఓవర్ నైట్ ఎందుకు వచ్చాం? మీరు ఉన్నారు కదా అప్పుడు. మరి ఏంటండి? అవునవును, ఒక చేవ, ఏగ, దోవ అంటే మీ పోస్ట్ అలానే వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళ. నాకు వాల్యూ ఎంత చెప్పండి? ఉంటే ఉండిపోతే. మేనిఫెస్టోలో ఎస్కేపిజం ఉండడం వల్లనేనా ఇంప్లిమెంట్ చేయకపోవడం అసలు? అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి మేనిఫెస్టోకి మేనిఫెస్టో చూసాలా, ఇద్దరు చూసాలా. రెండోది టైం ఇస్తే అది మా మేనిఫెస్టో. తర్వాత ఈయన ఏంటంటే ఉన్నదాన్నే ఇంకా రిఫైన్ చేస్తానండి. ఇది కూలంకషంగా జరగవలసింది. మీరు అర్థం చేసుకోవాల్సింది 2 ఇది 2014 మేనిఫెస్టో, 54 పేజీల మేనిఫెస్టో. స్వర్ణాంధ్రప్రదేశ్, మహిళలకు సాధికారత, రుణమాఫీ, రకరకాలు. ఇదేమో మీది వైసీపీ 2019 మేనిఫెస్టో. ఇప్పుడు ఇక సూపర్ 6 వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. మీకు ఇంకొకటి కూడా చూపెడతారు సార్. ఈ రెండుతో పాటు సరే బీజేపీ వాళ్ళు కూడా ఏది ఆంధ్రప్రదేశ్ మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, రకరకాలుగా చెప్పారు.
ఇది ఉన్నాక మేనిఫెస్టో ఎందుకు? అది ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నది బ్రాడ్ గైడ్ లైన్స్. మేనిఫెస్టో అన్నది ప్రతి పార్టీ యొక్క వాళ్ళ సౌకర్యం కొరకు మాత్రమే. విష్ లిస్ట్ లో కాన్స్టిట్యూషన్ అయితే బ్రాడ్ గా ఎలా ఉందో 4 వాల్స్ లో ఆ 4 వాల్స్ లోనే ఉన్నట్టుగా చేయాలి. అంతేగాని మేనిఫెస్టోలో నేను నక్సలైట్లాగా దున్నేవాడితే భూమి, ఎవరికైతే లాండ్ ఆర్డర్ నీకు ఏదనిపిస్తే నీవు అక్కడ పడితే అక్కడ లాండ్ ఆర్డర్ కోర్టులు పెట్టేసుకోవచ్చు. సార్ అట్లీస్ట్ మేనిఫెస్టో పెట్టారు కదా, ఆ మేనిఫెస్టోని ఎందుకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఎవరు? ఏ పార్టీ అయినా కానీ. జగన్మోహన్ రెడ్డి చేశారు. నిజమేనా? 99 చేశారు కదా. రైట్. ఈ సిద్ధం మతలాబేంది అసలు? మన ప్రోగ్రామే సిద్ధంతో అందరూ సిద్ధం కండి ఒకసారి యుద్ధానికి సిద్ధం కండి. ఏం యుద్ధము? కొట్లాడనా? మరి అక్కడ అంతా దుష్ట శక్తులు అన్ని ఏకమయ్యాయి కదా. ఈయన దుష్ట శక్తి కదా ఇప్పుడు వాళ్ళ దృష్టిలో. సరే, వాళ్ళ దృష్టిలో ఈయన, మా దృష్టిలో వాళ్ళు. వాళ్ళ కోసం దుష్ట శక్తులు కాబట్టి యుద్ధానికి సిద్ధం. ఈ సిద్ధం సభలో సక్సెసా? 4 పెట్టారు. సూపర్ సక్సెస్. రేపు రాబో కాలంలో ఏది ఎట్లా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? డాక్టర్, IRS, MP చేసిన వాడిని, మంచి బుద్ధిస్ట్ ని, అంబేద్కరిస్ట్ ని, నన్ను జ్యోతిషం చెప్పండి దయచేసి. నేను జ్యోతిషం కాదు. యాంటీ ఇన్కంబెన్స్ అన్నది జనరల్ గా ఉంటదండి. ప్రతి గవర్నమెంట్ కి ఉంటది. అది ఎక్కడైనా సరే, ఎంత పెద్ద గవర్నమెంట్ అయినా సరే ఉంటది. సో 151 వచ్చాయి లాస్ట్ టైం. ఇప్పుడు కూడా 151కి ఆస్పాస్ అటు ఇటుగా పాసిబిలిటీ ఉంది. అంతేనా? అంతే. మీ మీద బాధ్యత ఎంత ఉంది? మీ పరిధి ఎక్కడ దాకా ఉంది? ఏమేమి చేయబోతున్నారు మీ క్యాండిడేట్ కొరకు? నా మోరల్ బాధ్యత అండి, నా నైతిక బాధ్యత. ఈ పార్టీని గెలపచ్చిన బాధ్యత నాది. దానికి శాశ్వత ప్రయత్నం చేస్తాను. ఏదో రకంగా ఏది అక్కడక్కడ మీకు ఏమన్నా ఎక్కువ మిమ్మల్ని అబ్జర్వేర్ గా ఏమన్నా ఇచ్చారా? ఇచ్చారు. చేస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను. నా రోల్లో నేను చేస్తూ ఉంటాను, నా పరిధిలో. నేను డైరెక్ట్ గా ఎలా పోటీ చేయట్లేదు కాబట్టి. ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? దయచేసి ఓటు వేస్ట్ చేసుకోకుండా వేస్తే మాత్రం వైసీపీ క్యాండిడేట్లకు వేయండి. వైసీపీకి ఓటు వేయడం వల్ల ప్రజా జీవితం బాగుపడటమే కాకుండా బీజేపీ నాటి శక్తులు కూడా దెబ్బలాడతాం. బీజేపీ యొక్క ఫాసిస్ట్ శక్తులు, విచ్ఛిన్నకరమైన శక్తులు కూడా దెబ్బలాడటానికి మంచి అవకాశం ఇది. బీజేపీ గెలిస్తే మాత్రం ఇక్కడ ఏ మాత్రం గెలిచిందా మన జీవితాలు దుర్భరం. ఆంధ్రాలో ఎప్పుడు ఈ మత కల్లోలాలు ఎప్పుడు రాలే, ఇప్పుడు వచ్చినాయి, వస్తాయి. సో మీరు చూశారు కదా, దాదాపు ఒక సుదీర్ఘ అంశాలతోనే మీ ముందుకైతే సార్ను తీసుకురాగలిగాము. మా ద్వారా పూర్తి సమాచారం అందిందని మేము మాత్రం భావిస్తున్నాము. మీ ముందు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాను. అది ఈ ఎలక్షన్ ఓటు 2 వైపుల పదను. 17 దఫాలు అయిపోయింది ఎలక్షన్. ఇది 18 దఫా జరగబోతుంది. చట్టాలు మీ జీవన నిర్మాణాన్ని డిసైడ్ చేసేటువంటి చట్టాలు తయారు చేసే వారిని మీరు ఓటు ద్వారా పంపబోతున్నారు. ఇది మీకు కూడా తెలుసు. సార్ ఇందాక అన్నారు డే లైట్, పగలే మన కళ్ళు మన ముందున్నప్పుడే ఇలా ఉంది. ఈ 17 దఫాల ఎలక్షన్లలో మీ కుటుంబ పాత్ర మాత్రం అమోఘం. ఎందుకంటే మీ తాత ఓటేశారు, మీ తండ్రి ఓటేశారు, మీరు కూడా ఓటు వేస్తున్నారు, వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. సార్ ఒక మాట అన్నాడు, కరప్టెడ్ అయిపోయింది. మనం అందరికీ ఆపాదించలేము, కానీ అది ఒక్కరోజుది. మీ కుటుంబాలు కనుక ఆర్థికంగా బలోపేతమైతే మీరు వేయగలుగుతారు. డిసైడ్ చేసేటటువంటి నిర్ణయం ఇది. నమస్కారం సార్.